నా లాస్ట్ వీడియో 100 పుల్అప్ ఫస్ట్ టార్గెట్ ని కంప్లీట్ చేశాను. అదే విధంగా ఈ వీడియోలో 200 పుషప్స్ అబౌవ్ సెకండ్ టార్గెట్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. నా లాస్ట్ వీడియో చూడకపోయింటే ఎండ్ స్క్రీన్ లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అసలు 3 టార్గెట్స్ ఎందుకు పెట్టుకున్నాను అన్నది కూడా తెలుస్తుంది అండ్ మీకు యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. ఇంకా వర్కౌట్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. ఈ చెస్ట్ వర్కౌట్ అదే 200 పుషప్స్ టార్గెట్ ని క్రాక్ చేయడానికి 3 వేరియేషన్స్ యాడ్ చేశాను. అందులో ఒక్కొక్కటి 3 సెట్స్ ఉంటాయి. సెట్ వచ్చేసి 25 రెప్స్. ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ డిక్లైన్ పుషప్స్. ఫస్ట్ సెట్ 25 పుషప్స్ కంప్లీట్ చేశాను. ఇంకా 2 సెట్స్ ఉన్నాయి డిక్లైన్ పుషప్స్కి. తర్వాత నార్మల్ పుషప్స్. Ini bed nih, kau lagu ini udah tak kelala. Lama. Kayak gitu. Set completed. Second variation normal push-ups. ఇది కూడా 3 sets. ఒక్కో సెట్ 25 రెప్స్. ఇక స్టార్ట్ చేద్దాం. कंप्लीट हो गया. అమ్మో ఇంకొక సెట్. Oh, more. Dude.
2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వేరియేషన్స్ వచ్చేసి అప్పర్ చెస్ట్కి బాగా యూజ్ అవుతుంది. సెకండ్ వేరియేషన్ ఫుల్ చెస్ట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ చేసేది ఇంక్లైన్ పుషప్స్. ఇదేమో ఇప్పుడు చేసేది ఇంక్లైన్ పుషప్స్. ఇదేమో లోవర్ చెస్ట్కి బాగా యూజ్ అవుతుంది. ఇంక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చేసేది ఇంక్లైన్ పుషప్స్. ఇంక్లైన్ పుషప్స్ అంటే ఏం లేదు, కాలు కిందకు ఉండాలి, బాడీ పైకి ఉండాలి. డిక్లైన్ పుషప్స్ అంటే బాడీ కిందకు ఉండాలి, కాలు పైకి ఉండాలి. నార్మల్ పుషప్స్ అంటే మొత్తం సమానంగా ఉండాలి. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 2 more sets. Or cut or zoom. 1 2 3 4 5 6 7 8 50 60 70 80 25. రావడం కష్టం అవ్వచ్చు, కానీ ఆకుండా తీస్తూనే ఉండండి. గ్యాప్ తీసుకొని చేసేయండి, కానీ కంప్లీట్ మాత్రం చేయండి. ఎండ్. ఉంచే. 3 వేరియేషన్స్, ఒక్కో సెట్ ఒక్కో వేరియేషన్ 3 సెట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సెట్కి వచ్చి 25 కొట్టాను. ఫస్ట్ వేరియేషన్లో 75, సెకండ్ వేరియేషన్లో 75, థర్డ్ వేరియేషన్లో 75. టోటల్ 225 అయినాయి. ఇంకా మిగతా 25 డైమండ్ పుషప్స్ కూడా వేద్దాం. అది ఎలా అంటే సేమ్ వేరియేషన్స్, ఇంక్లైన్, డిక్లైన్, నార్మల్. ఇది మిడిల్ సెట్, ఇది మిడిల్ చెస్ట్కి బాగా యూజ్ అవుతుంది. ఇక స్టార్ట్ చేద్దాం. ఆ 3 వేరియేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసేది డైమండ్ పుషప్స్. ఏం లేదు, హ్యాండ్ ఇలా పెట్టి ఫస్ట్ డిక్లైన్. ఓకే, మిడిల్ చెస్ట్కి బాగా యూజ్ అవుతుంది. 1 2 డిక్లైన్ పుషప్స్ ఫస్ట్ వేరియేషన్ కంప్లీటెడ్. సెకండ్ వేరియేషన్ డిక్లైన్ డైమండ్ తర్వాత ఇప్పుడు నార్మల్ డైమండ్ పుషప్స్ పెట్టావా. కంప్లీటెడ్. ఇప్పుడు ఇంక్లైన్. త్రీ సెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ సెట్లో 10, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ 10. ఇది వచ్చేకి 30 సెట్స్, 30 రెప్స్. ఇవి 30 రెప్స్ని అవేమో 225. టోటల్ 255 రెప్స్ అయినాయి. పంప్ అయితే ఇలా ఉంది. పంప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సెకండ్ టార్గెట్ కూడా కంప్లీట్ చేశాను.
ఇంకా లాస్ట్ టార్గెట్ స్క్వాట్స్ ఒకటి ఉంది, అది 300 అబవ్ అవ్వాలి. దాన్ని కూడా క్రాక్ చేస్తా. తర్వాత రోజే జిమ్లో జాయిన్ అయిపోతాను. నా పుషప్స్ టార్గెట్ని కంప్లీట్ చేశాను, చూసారు కదా. అదేవిధంగా మీరు కూడా మీ పుషప్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి, బాగా కష్టపడండి, కంప్లీట్ చేసుకోండి, ఇంకా జిమ్లో జాయిన్ అయిపోండి. నాకు ఒక టార్గెట్ ఉంది స్క్వాట్స్, అది కంప్లీట్ చేసుకుని నేను జిమ్లో జాయిన్ అయిపోతాను. ఇంకా వీడియో ఇంతే గైస్. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.